మేము ఇక్కడ కొంచెం చెట్టు నీడ ఉందని చెప్పి చెట్టు నీడ కూర్చుంటే అవి మొత్తం లైన్ మొత్తం అయిపోతుంది డబ్బాలకు. ఫస్ట్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ ఫిష్ సెంటర్. ఈరోజు అయితే మనము రౌ చేపల చికారికి అయితే వచ్చినాము చాలా రోజుల తర్వాత. ఇది వేరే లొకేషన్, పంప్ హౌస్. అసలు మామూలు లొకేషన్ కాదు ఇది. కాలువ చూడరు ఎట్లుందో మొత్తం ఎక్కడ వరకు ఉందంటే చాలా పెద్ద కాలువ ఇది. అయితే మనం ఇందులోనే మనం తెల్ల చేపల వీడియోలకు అయితే వచ్చినాము, వీడియో చేద్దామని. ఒక్కో చేప బాగా లావుగా ఉన్నదంట, మస్తు పెద్దగా ఉన్నాయట. ఇళ్ళ నుంచి గుంజుతుంటే గడ్డకు రావట్లేదట. మనం ఎట్లనన్నా చేసి గడ్డకు లాగుదామని అయితే వచ్చినాము. ఎంత పెద్దదన వాడని ఎట్లాగైతే గడ్డకు లాగాలి, అందుకే చూసుకో బౌన్సర్ని అయితే తీసుకొచ్చిన డానిల్ బ్రో. అయితే ఈరోజు ఆట ఎట్లయితుందో ఏమవుతుందో చూద్దాం. మనకు వచ్చినాయి అయితే తెలుసు కదా, వీటితో ఆడుతున్నాం. 100 రూపాయల డబ్బాలు ప్రొఫెషనల్ నుంచి వచ్చినాయి మనకు, మెరిల్ ఫిషింగ్ టాకీస్ నుంచి. బయట గిట మనకు అక్కడి నుంచే ప్రొఫెషనల్ నుంచే వచ్చింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది అది. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన. ఒకటి ఏందనంటే చేపలు ఏడలేస్తున్నాయి ఏందనేది చూస్తున్నా, మొత్తం చూసుకొని వేయడమే. అది ఎంత పెద్దది వస్తుందో దాన్ని ఎట్లా లాగుతామో చూద్దాము. ఓకేనా? ఓకే రైట్ గైస్, మీరైతే చూస్తూనే ఉండండి ఎస్ఎన్ఆర్ ఫిష్ సెంటర్. వీడియో చూసే ముందు అయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, కొత్త వాళ్ళు అయితే. ఓకేనా? బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తూనే ఉంటాయి. జబర్దస్త్ కలర్. మొన్న లిక్విడ్ కూడా బాగానే పనిచేసింది మనకి. చూడాలి ఇది పనిచేస్తుందా ఉండొచ్చు, చూడాలా. అది ఫస్ట్ బయట పనిచేస్తుందా చూసి. ఇలా మొత్తానికి అయితే బయట మనది రెడీ అయిపోయింది. ఇక నడుచుకుంటూ అయితే చెప్తున్నాడు. అంటే మన ఈ ఒక 10 డబ్బాలు తీసుకున్నాం. 1000 రూపాయలు అంటే 1000 రూపాయల పైన పట్టినాం ఆ చేపలు. ఇక్కడ 1000 రూపాయలు ఇక్కడ బద్దలు పడుతుంది అంతేనా? పెద్దదా? కిందికి వస్తా. వా వా రవు 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 గ్యాస్ కట్టు. సందులోకి తీసుకో, సందులోకి తీసుకో. మెల్ల మెల్ల మెల్ల, టెన్షన్ ఏం లేదు. తోక ఎక్కింది మూతి. గ్యాస్ కట్టే, గ్యాస్ కట్టే. సూపర్. ఇక్కడ ఇటు చూపిరా. గ్యాస్ కట్టే వచ్చిపోతుంది మొన్న. ఈ డబ్బు ఎంత టైం అట్లా ఇప్పుడే వేస్తాం కదా? ఇప్పుడే వేస్తాం. ఇప్పుడు జస్ట్ వచ్చినా ఇదన్నా పోయి పడే 2-3 పడే. ఏంటి చేపలు గాలాలు 2 పడే. డబ్బా మాత్రం బంగారం డబ్బా. తిరిగిందన్న డబ్బా తిరిగింది. ఇదే మన వాళ్ళు అలర్ట్ ఉన్నా. పక్క ఒరిజినల్ రవ్వ ఇది. కొట్ట కొట్ట
దారాలు తెచ్చేస్తున్నాయి కాదు. హలో హలో ఇరికి సందులు ఇరికి ఏ సంచి చికెన్ ఓపెన్ లేచుడు సైజు. గాయస్ అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, అసలు మామూలుగా కాదు అటాక్ అయితే. అసలు డబ్బా మాత్రం ఏమన్నా తిరుగుతుంది, ఆడికెంచి ఇక్కడికి వచ్చే వరకు లైన్ మొత్తం అయిపోతుంది. మేము ఇక్కడ కొంచెం చెట్టు నీడ ఉందని చెప్పి చెట్టు నీడ కూర్చుంటే అవి మొత్తం లైన్ మొత్తం అయిపోతుంది డబ్బాలకు. రైస్ చూస్తారు కదా, ఇక నరసింహుల బాయ్ అయితే ఫీడ్ పెడుతున్నాడు, మనమైతే కాస్టింగ్ చేస్తున్నాం. బొచ్చ సైజు తీయాలనేది మన టార్గెట్. కొంచెం దూరం కేజీ కాబట్టి చిన్నగా కనిపిస్తుంది, మళ్ళీ లాస్ట్ చూపిస్తాము ఏ సైజులు ఉన్నాయో. అది పడతప్పుడే చేప ఎన్నుకు తగిలింది, ఇప్పుడు వస్తుంది చేప. బొచ్చ 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 ఈ డబ్బులకి పడుతున్నాయి. అరే ఆడా బాయ్, దారం సెట్ చేసుకో బాయ్. సైతే నాకు దారం 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 ఉండాలి నాకు చేతికి. మా గైస్ బిగ్ సైజ్. రే రెడీగా ఉన్నావా? మొత్తానికి అయితే ఈతలు దాటించాం. అరే అరే కరెక్ట్గా ఆడికి పోయి ఇరికిందిరా అది. ఎక్కువ ఉన్నది గాలం ఉయ్యలేదు, గాలం ఉయ్యలే, టెన్షన్ తీసుకోవద్దు. గాలం ఉయ్యలే ఉయ్యలే, ఇంకా గాలం టెన్షన్ టెన్షన్ పట్టుకోవాలా ఇటు జగలాల చేది చికెన్ తొందరగా టెన్షన్ అయిపోతుంది మళ్ళీ. చెప్పు చూసిరు కదా, బ్యాక్ టు బ్యాక్ అసలు టైం ఇస్తలేవు, ఆగమాగమవుతుంది, అన్ని డబ్బాల నుంచి వెళ్తున్నాయి. చూపి 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 దగ్గర మన లాస్ట్లో చూసుకున్నాం కదా, వేసారా మళ్ళీ టెన్షన్ అవుతుంది. నా చేతిలోకి వచ్చినాక ఇంకా పోయేది ఉంటుంది దానికి. అలా వేస్తున్నాం. ఉప్పుకున్నట్టు అయితే గిదా అదే అదే ఉందా? కంప్లీట్
ఏం పాంప్లెట్ సర్రని పోతుంటే డబ్బా తిప్పరా బాబు కిందికి పోతా డబ్బా చికెన్ సరే అక్కడ అక్కడ ఆ దారంతో మేనేజ్ చేయి. ఇంకా అవతల పక్క డబ్బాలు ఏం లేవు. వెళ్ళరాని ఎందుకు మిస్ అవుతుంది? లక్కీ బైట్ ప్రొఫెషనల్ వాళ్ళది లక్కీ బైట్ వాడుతున్నాం గాయస్. సూపర్ అంటే సూపర్ వస్తుంది. మంచిగా వస్తుంది. గ్యాస్ కట్టా చెక్కిలలో వేసి ఏం కదా అట్లా వేసి చెక్కిలలో ఏనా ఆనే ఉండు లేకపోతే పైకి వస్తారు. ఇంతకుముందు గిట్ట సేమ్ సైజ్ అన్న ఇదే సైజ్. మెల్ల 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 చికెన్ గుడి తీసేసినావా? చేపలు గుడ్డ చేపలు ఒకటే తీసేసిన. లాగాలి తీయాలి. నేను డైలీ వెళ్తాం. అది మొత్తం గుంజుకోవుతుంది. తట్టునా మొత్తం పోతుంది లోపలికి. తప్పునా డబ్బాలు లేదు లేదు గుంజు పైకి దారం లేదు పోనీ. ఒక ఫీడర్ తీసుకురా తమ్ముడు. ఒక ఫీడర్ కట్టునా వచ్చింది ఏమవుతుంది. ఎక్కి తొందర ఎంత చూసుకున్నావు మెల్ల. వస్తున్నప్పుడు కొంచెం స్పీడ్గా మళ్ళీ కట్టుతాకి రానే కన్నా అవతల నుంచి అవతలకి తీసుకోపోతాను.
పెద్ద చేప. దాని అవసరం లేదు బాయ్. కొట్టండి ఏ మూతికి మళ్ళా కొట్టండి ఇంకా మరీ పెద్ద ఉంది అది. కొట్టేస్తలేరా అది ఆ మూలకడ దారాలు లూజ్ చేస్తుంది. నువ్వు కొట్టావు అనుకో అది ఖచ్చితంగా అటు ఇటు అవుతుంది. నేను ఓన్లో కొట్టేస్తాను. కొట్టు నా మాట కొట్టు కొట్టన్న కొట్టు కొట్టు ఆగనా కొట్టన్నా కొట్టు కొట్టండి కొట్టు కొట్టేసాను. సందులో తొరి గుట్టే పోతున్నది బాటిల్ అనుకున్నట్టు కూడా తౌడు కూడా దొరికింది అన్న మంచిగా దొరి. అందుకే చెప్పింది ఇద్దరు వాటి లేపురు ఇలా పెట్టుకోరు చినిగిపోతుంది. ఇప్పుడు ముడిపు ఒకరు పట్టుకోరు ఒకరు ముడి సైజు మనకు కావాలి. ఖాళీ ఇట్లా దుసముడి లాగా 2 వరుసలు గట్టిగా ఏం చేస్తారు పిల్లలు మీరాడా? కూడా పడతలేదు రక్క అది బుడ పోరాడు అంటున్నారా ఆయన. ఇక్కడ కూడా పోరాడు అన్న చికెన్ ఇప్పుడు ముడి గట్టిగా చికెన్ ముడి గట్టిగా అంటే మంచిగా 2 సుద్దలు అటు పోకు డానిల్ బ్రో అటు జారుతుంది కదా. ఫస్ట్ భయంకరం సైకిల్ చికెన్ తీసుకున్నాం వాన కొట్టుకోండి దగ్గర రోడ్లో గెలుపున్నాము. అవైతే మార్పులు తీరా తీసుకొచ్చి పెద్ద బాధ అయిపోయింది. లేపు పట్టుకోండి బిర్రు అందుకే పొట్ట బిర్రు ఉన్నది. ఎప్పుడైనా బరువు మోయాలంటే ఇట్లా వీడియో తీసుకుంటాం. చేపలు మోసడు తప్పదు. అమ్మా చూడండి గాయ్స్ ఓ భయంకరంగా వస్తుంది. అరే రారా పైకి రారా మెల్లగరా కంగారు ఏం లేదు. కంగారు ఎందుకన్నా కాళ్ళు ఉన్నాయి ఇంతేనా? నీరికి ఎక్కుదామా? నీరికి ఎక్కని ఓ నా బండికి ఈయన ఉంది మరి. మన బండి 2 ఉన్నాయి అలా. ఆ బండి ఎక్కుతావా? అరు కాలం చేయదమ్మా. ఆపేసినాము. అసలు మామూలు అయితే లేదు. వీటిని మోసుకొని రానికి చాలా దూరం నుంచి తీసుకొచ్చినాము. వర్షం వల్ల ఏదో దొరుకుతుంటే కింద గిట 2-3 సార్లు పడ్డాము. అట్లయినా కానీ చేపలు అయితే ఇవ్వలేదు. గ్యాస్ ఎక్కువ ఏ సైజు ఉన్నాయో మామూలు సైజు కాదు గ్యాస్ అసలు మామూలు కాదు. ఇట్లాంటి సైజులు పట్టాలంటే మరి ఎట్లా ఉండాలి? 100 రూపీస్ ఓన్లీ.
అందులో ముందు పెడితే చాలు ఇక్కడ సైజులు పడతారు మీరు చూసుకోండి. సైడ్లో వర్షం పడుతుందని ఆదేశము మంచి మంచి చదివడే గాయస్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బై బాయ్.